మనం ఇప్పుడు ప్రజెంట్ భూటాన్ దేశంలో ఉన్నాం. 20 రాష్ట్రాలు లేకపోతే 20 జోన్లు అనుకోవచ్చు, 20 భాషలు అనుకోవచ్చు. ఒక రకంగా హిందీ కూడా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వీళ్ళది ఎక్కువ 75% బుద్ధిజం ఉంది, 25% ఇంకా అన్ని అదర్ ఉన్నాయి. కానీ ఒక 1% కూడా క్రిస్టియానిటీ అయితే లేదు. దాదాపు ఒక 7 నుంచి 8 వేల మంది వరకు ఉంటారు. అయితే బ్రదర్ గారు ఇక్కడ మిషనరీ పరిచర్య నిమిత్తం ఈ బార్డర్లోని ఇండియాలో ఉంటూ ఇక్కడికి వచ్చి వీళ్ళని కొంచెం మాట్లాడి వీళ్ళతోటి 1-to-1 మాట్లాడి ఇట్లా తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని మిషనరీలుగా తయారు చేస్తున్నారు. మీకు ఇంకా అనేక విషయాలు బ్రదర్ పర్సనల్ టెస్టిమనీలో మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. భూటాన్ లోకల్ పర్సను మన క్రిస్టియను, బుద్దీస్ అయితే కన్వర్టెడ్ క్రిస్టియను. భూషణ్ రాయ్ ఎస్ థ్యాంక్ యూ. అన్నోళ్ళ దగ్గర ఇప్పుడే బైబిల్ గురించి తెలుసుకుంటున్నాడు. అందుకే దేవుని కృప వలన భూటాన్లో ఉన్నాము. యాక్చువల్గా దీనికి పాస్పోర్ట్ అక్కర్లేదు, జస్ట్ మన ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే చాలు. అయితే నాతో పాటు వచ్చిన బ్రదర్కి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదు, అందుకని దాంతో పంపించలేదు, వాళ్ళు అక్కడే కూర్చోబెట్టారు. అయితే నేను వేరే ఒక మిషనరీ తోటి ఒక లోకల్ బ్రదర్ తోటి కలిసి ఇక్కడికి వచ్చాం. దేవుని దయ వల్ల చాలా అందమైన దేశం, చాలా బాగుంది. ఒకవేళ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 స్టార్ నుంచి 5 స్టార్ హోటల్లోనే ఉండాలంట, ఇంకెక్కడ ఉండకూడదంట ఇండియన్స్ అనేది. వాళ్ళైతే బయటకు వచ్చి ఎక్కడైనా తిరిగి వచ్చి 2 రోజులైనా ఉండొచ్చు, మంది మాత్రం అది చాలా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయంట. అందుకని మన కారు కూడా తీసుకురాలేదు, ఎందుకంటే కొంచెం మిస్టేక్ చేసినా కూడా మన ఆస్తిలో సగం అమ్మి కట్టాలంట వాళ్ళకి, అది రూల్ అంట. సో ఇక్కడంతా కూడా బాగా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, బాగా వ్యసనాలకు బానిసలు అయిపోయారు. ఇంకా మీకు అనేక విషయాలు మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. ఈరోజు భూటాన్ ఇండియా బార్డర్లో ఉన్నాము. ఒక గొప్ప పరిచయం చేసే మిషనరీని కలిసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ బ్రదర్ పేరే దినేష్ పాల్ గారు. ఎక్కడో రేణిగుంటలో పుట్టి పెరిగి ఆ తర్వాత కర్నూలులో చదువుకొని మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు. అద్భుతం. వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం చాలా అద్భుతకరం. అందులో మన ఆంధ్ర భోజనం, తెలుగు వంటలు, పుట్టగొడుగుల కర్రీ, మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు. మానవుడా నా ప్రైజ్ లాడన్నా. మాతో పాటు వర్షాన్ని కూడా తీసుకొచ్చావు. ఓకే దావీదు తనయా నన్ను దాటిపోకయా, నలిగియున్నానయా నజరేయుడా, కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా.
కావుమా. చెవులు నిర్మించిన వాడా నాకేక వినుమా. కనులు నిర్మించిన దేవా నన్ను కావుమా. నీ మనవిని అక్క ప్రైజ్లాడక్క తెలుగు సాక్షి నీ యొద్దకు నేను వత్తునని పలికిన ప్రేమామయుడవయా నన్ను దాటిపోకుమయా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. నలిగియున్నానయా నజరేయుడా. కృంగియున్నానయా కృప చూపవా. దావీదు తనయా నన్ను దాటిపోకయా. నన్ను నీ దరికి పిలచి బహుధైర్యముతో నింపి నీ కరుణ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవునిపేట వందనాలు. ఈరోజు భూటాన్ ఇండియా బార్డర్లో ఉన్నాము. ఒక గొప్ప పరిచయం చేసే మిషనరీని కలిసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆ బ్రదర్ పేరే దినేష్ పాల్ గారు. ఎక్కడో రేణిగుంటలో పుట్టి పెరిగి ఆ తర్వాత కర్నూలులో చదువుకొని మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తూ ఉన్నారు. అద్భుతం. వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం చాలా అద్భుతకరం. అందులో మన ఆంధ్ర భోజనం, తెలుగు వంటలు, పుట్టగొడుగుల కర్రీ, ఇంకా చట్నీస్ అవన్నీ ఉన్నాయి. మీకు ఇంకా అనేక విషయాల తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరట వందనాలు. మొత్తానికి దేవుని దయ వలన భూటాన్ బార్డర్లో ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్తాము. అయితే మన కారు చాలా లగేజ్ ఉంది, మొత్తం స్కాన్ చేయాలి, అంతా చెకింగ్ చేయాలి కాబట్టి లేట్ అయిపోద్ది. కాబట్టి కారు బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి జస్ట్ ఆటోకి వచ్చాం. అది ఉండే కనిపిస్తున్న కమాన్ ఏదైతే ఉందో అది భూటాన్ ఎంట్రీ. ఇప్పుడు లోపలికి వెళ్తాం, ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, యువర్ నేమ్? భూషణ్ రాయ్. బిషన్ రాయ్. భూషణ్ ఇదిగోండి భూటాన్ లోకల్ పర్సను, మన క్రిస్టియను, బుద్ధీస్ అయితే కన్వర్టెడ్ క్రిస్టియను. బిషన్ రాయ్. భూషణ్ రాయ్. ఎస్ 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 థ్యాంక్ యూ. అన్నోళ్ళ దగ్గర ఇప్పుడే బైబిల్ గురించి తెలుసుకుంటున్నాడు, అందుకని మాతో పాటు వచ్చాడు సరదాగా వాళ్ళ దేశాన్ని చూపించడానికి. ఓకే, థ్యాంక్ యూ. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ
దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృప వలన భూటాన్ దేశంలో అడుగుపెట్టాము. ఇదంతా కూడా భూటాన్ ఇమిగ్రేషన్ ఆఫీస్ అన్నమాట. మన ఓటర్ ఐడి కార్డు ఉంటే లోపలికి పంపిస్తారు. ఆధార్ కార్డు పని చేయట్లేదు, ఎందుకంటే ఓటర్ ఐడి కార్డే వాళ్ళకి ముఖ్యంగా అడుగుతున్నారు. సో ఇదంతా కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఈ కంట్రీ అంతా కూడా టూరిస్టు మీద వచ్చే ఆదాయంతో పోషింపబడుతుంది. ఇది రాజు పరిపాలన. మామూలుగా మనలాగా ప్రధానమంత్రి, హోంమంత్రి అట్లా కాదు, అంతా కూడా రాజు పరిపాలన. ఇక్కడ యాక్చువల్గా వీడియోస్ కూడా తీయనివ్వరు, ఏదో జస్ట్ మీకు చూపిద్దామని అలాగా తీస్తూ ఉన్నాను. ఇది చాలా నీట్గా ఉందండి. అసలు ఒక్కసారిగా మన ఇండియాలో నుంచి భూటాన్లో అడుగుపెట్టంగానే అసలు నీట్నెస్ మొత్తం మారిపోయింది. అంటే మేబీ మన వాళ్ళు బాగా జనాభా ఎక్కువ కాబట్టి అంతగా మెయింటైన్ చేయలేకపోతున్నారేమో. వీళ్ళు జస్ట్ 8 లక్షల చిల్లర ఉంటారు వీళ్ళ కంట్రీ అంతా కూడా. వీళ్ళలో జస్ట్ ఓన్లీ 1% క్రిస్టియన్స్ ఉంటారు, అది కూడా ఇళ్లలోనే భయపడుతూ ప్రేయర్ చేసుకుంటారు, హోమ్ చర్చెస్ లాగా. ఇదంతా కూడా ఇమిగ్రేషన్ ఆఫీసు. అక్కడ ఏదైతే ఆరెంజ్ కలర్లో కనిపించే యూనిఫామ్ వాళ్ళంతా కూడా రాజు పరిపాలనలో వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయీస్. కొంతమంది ఇంకా సివిల్ డ్రెస్లో ఉండే వాళ్ళంతా కూడా వేరే వాళ్ళు అనమాట. మొత్తానికి దేవుడి దయ వల్ల వచ్చేసాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్సు వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్ అనమాట. ఏదైనా స్కూల్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా కంపల్సరీ కూడా పిల్లలకైనా పెద్దలకైనా ఆ డ్రెస్ కంపల్సరీ. ఇంక ఇదంతా కూడా భూటాన్ అనమాట. ఓకే, చాలా అందంగా ఉంది. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవటం కుదరదండి. వాళ్ళకంటూ ఒక మోడల్ ఉంది, సేమ్ ఆ మోడల్ ప్రకారమే కట్టుకోవాలి. వాళ్ళు ప్లాన్ ఇస్తారు, ఎలా ఇంటికి ఏ కలర్ వేసుకోవాలో కూడా వాళ్ళే ప్లాన్ ఇస్తారంట. మరి చాలా స్ట్రిక్ట్గా ఉంది అసలు ఈ కంట్రీ అయితే. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని కృప వలన భూటాన్లో ఉన్నాము. యాక్చువల్గా దీనికి పాస్పోర్ట్ అక్కర్లేదు, జస్ట్ మన ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఉంటే చాలు. అయితే నాతో పాటు వచ్చిన బ్రదర్కి ఆధార్ కార్డు ఒరిజినల్ లేదు, అందుకని దాంతో పంపించలేదు, వాళ్ళు అక్కడే కూర్చోబెట్టారు. అయితే నేను వేరే ఒక మిషనరీ తోటి, ఒక లోకల్ బ్రదర్ తోటి కలిసి ఇక్కడికి వచ్చాం. దేవుని దయ వల్ల చాలా అందమైన దేశం, చాలా బాగుంది. కానీ ఒకవేళ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా 3 స్టార్ నుంచి 5 స్టార్ హోటల్లోనే ఉండాలంట, ఇంకెక్కడ ఉండకూడదంట ఇండియన్స్ అనేది. వాళ్ళైతే బయటకు వచ్చి ఎక్కడైనా తిరిగి వచ్చి 2 రోజులైనా ఉండొచ్చు, మంది మాత్రం అది చాలా ట్రాఫిక్ రూల్స్ ఉంటాయంట. అందుకని మన కారు కూడా తీసుకురాలేదు, ఎందుకంటే కొంచెం మిస్టేక్ చేసినా కూడా మన ఆస్తిలో సగం అమ్మి కట్టాలంట వాళ్ళకి, అది రూల్ అంట. సో ఇక్కడంతా కూడా బాగా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు, బాగా వ్యసనాలకు బానిసలు అయిపోయారు. ఇంకా మీకు అనేక విషయాలు చెప్తాను, ఇప్పుడు చూడటానికైనా వెళ్తున్నాం, మీకు ఇంకా అనేక విషయాలు నేను పూర్తిగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకి భూటాన్కి 0 లైన్ అనమాట. అదిగోండి కిలోమీటర్ చూడండి, అక్కడ 0 ఉంది. ఇది గేట్ అవతల ఇండియా, ఇది భూటాన్. మనం ఇప్పుడు భూటాన్లో ఉన్నాం. ఇవన్నీ ఇండియన్ వెహికల్స్ కూడా ఉన్నాయి, మనం కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఈ చెక్కింగ్ పాయింట్లో మన ఎక్కువ లగేజ్లు ఉండటం వల్ల తెచ్చుకోలేమన్నమాట. సో అది ఇక్కడ చాలా సిస్టమేటిక్, చాలా పద్ధతిగా ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకొనివ్వండి, ఆ పైన మాత్రం రేకులు కొంచెం వాళ్ళ షేప్స్లో ఉండాలంట, లేకపోతే మాత్రం కుదరదు. ఆఫీస్ కానీ ఇల్లు కానీ ఏదైనా సరే. బాగుంది. ఇదిగోండి మనం చూస్తున్నాం ఇప్పుడు బుద్ధుడిది గుంబా అంట, అంటే ఆయన యొక్క టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. ఈ బుద్ధుడి ఆలయంలో ఇవన్నీ కూడా ఈ త్రిప్పే ఉంటాయి. అంటే వాళ్ళు ప్రేయర్ చేసుకుంటూ వీటిని తిప్పితే అవి తిరిగినంత సేపట్లో ఏదైతే కోరుకుంటారో అవి ఆగిపోయిన తర్వాత అవి జరుగుతాయి అనేది వాళ్ళ నమ్మకం. ఇంకా లోపల వీడియో తీనివ్వలేదు, చాలా బూతు బొమ్మలు ఉన్నాయి, విచిత్రమైన భంగిమలతో కూడిన బూతు బొమ్మలు ఉన్నాయి. సో నేను ఎప్పుడు బుద్ధ టెంపుల్ అలా చూడలేదు, ఇక్కడ ఫస్ట్ టైం చూశాను. సో వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ తీనివ్వలేదు, పర్మిషన్ లేదు. ఇవిగోండి ఇక్కడ కనిపిస్తున్న 2 కూడా బుద్ధ ప్రేయర్ వీల్స్. ఇవి 2 కూడా, దీని పేరే బుద్ధ ప్రేయర్ వీల్ అనమాట. సో అది ఇంకా 24/7 ఎవరో ఒకరు వచ్చి తిప్పుతూనే ఉంటారు. వాళ్ళు అలాగా మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు.
ఇంకా కొంతమంది ముసలి వాళ్ళు అక్కడే కూర్చుండిపోతారు. అంటే ఇంట్లో ఏం చేస్తాంలో ఇక్కడన్నా కూర్చుంటే పుణ్యం వస్తుందని వాళ్ళ యొక్క నమ్మకం. పూసలు తిప్పుతూ ఉంటారు. జపం జపం మళ్ళీ వచ్చి ఇది తిప్పుతారు, మళ్ళీ వెళ్ళి కూర్చొని అది జపం చేస్తుంది. ఓకే. ఇది భూటాన్ వల్ల ట్రెడిషనల్ డ్రెస్. అది లేకపోతే ఆఫీస్లో వాళ్ళు కూడా రానివ్వరంట. ఆడవాళ్ళు కూడా ఇలా ఉంటారు. దీంట్లో అంతా క్లాత్ మీద మంత్రాలు చుట్టి దీంట్లో చుట్టి పెట్టుంటారు. ఓకే. అంటే ఆ మంత్రాలు అంతా ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు ఉంటాయి కదా, అవన్నీ దాంట్లో ఉంటాయి. మనం చదివితే మనం జ్ఞానం పొందుతాం అనుకుంటాం. వాళ్ళు అలా పెట్టి తిప్పితే పొందుతామని వాళ్ళ. ఓకే. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని దయ వల్ల భూటాన్లో అడుగు పెట్టాము. సో దీని అంతటి కారణం ఎవరు అంటే ఇది కూడా మన బ్రదరు దినేష్ పాల్ గారు. మంచి మిషనరీ పరిచర్య చేస్తున్నారు. అనేక మంది మిషనరీకి మంచి ట్రైనింగ్ ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబెడుతున్నారు. అదిగోండి ఆ పక్కనే ఉన్నారు భూషణ్ రాయ్. తర్వాత ఇదిగోండి ఈ డ్రైవర్ అన్న మాత్రం సిలాస్ బ్రదర్. కానీ మంచి క్రిస్టియన్. కానీ ఇదిగోండి వీళ్ళ డ్రెస్ ఇలా ఉంటది కొంచెం. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి. నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. మనుష్యుని నీతి క్రియలు మురికి గుట్టల వంటివి. నరుని హృదయ ఆలోచనలు అపవిత్రమైనవి. నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ మార్గము చూపించి నీ చింతకు నడిపించి, నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. నీ నీతితో నన్ను నింపి నీ దర్శనమీయుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా యేసయ్యా స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా.
పాపముతో మిగిలిపోయెను. పరిసయ్యుని స్వనీతి ప్రార్థన దేవుని మెప్పించలేదు. హృదయమున గర్వించి పాపముతో మిగిలిపోయెను. సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, సుంకరి ప్రార్థన నేర్పి తగ్గింపు మనసును ఇచ్చి, నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా. నీ నీతిని పొందుకుని హృదయమును ఇయ్యుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నీతి లేని ఈ లోకాన, నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీతి లేని ఈ లోకాన, నీతి లేని మనుషుల మధ్య నీ నీతిని చూపించే జీవితమును కలిగి ఉందును. నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ రక్తముతో కడిగి నా పాపము తొలగించి, నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా. నీ కృపతో దీవించి నీ నీతిని ఇయ్యుమయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. నా నీతి సూర్యుడా ఉదయించినాలోనా, వెలిగించి హృదయాన్ని వెలుగుగా మార్చుమా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, స్తోత్రార్పణ నీకే తగునయా. స్తోత్రార్పణ నీకే తగునయా. స్తోత్రార్పణ నీకే తగునయా. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెదనీతో నిత్యం. నాకు నీవే కదా ఆధారం, నీ నడిచెదనీతో నిత్యం. జాలి చూపవా నాపై, జాలి చూపవా, జాలి చూపవా
నడిచెదనీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం అది వాటి మీద లెటర్స్ ఉన్నాయా మొత్తము 5 కలర్స్ వీళ్ళు అన్నీ ఎక్కడున్నా కూడా 5 కలర్స్ వైట్, ఎల్లో, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 5 కలర్స్ ఉంటాయి. ఎక్కడన్నా చూస్తే ఈ కలర్స్ ఉంటాయి. చిన్న చిన్న ఫ్లాగ్స్. అవునవును. ఇవి పంచభూతాలు మన భాష చెప్పాలంటే పంచభూతాల కిందకి వస్తాయి. అగ్ని, ఆకాశము, భూమి అట్లాంటివి ఇక్కడ ఐరన్ అన్ని అలాగ వస్తాయి అన్నమాట. వాళ్ళని తీయండి బాగుంది. Will you play that once? एक बार बजाएगा उसको. प्लीज. एक बार बजाए ना उसको. గాలివానలతో కలత చెందితిని మంచి రోజులు నాకు రావనుకుంటిని గాలివానలతో నేను కలత చెందితిని మంచి రోజులు నాకు రావనుకుంటిని నాపై జాలి పడిన ప్రభువా గొప్ప ధనస్సుగా వచ్చితివా నాపై జాలి పడిన ప్రభువా గొప్ప ధనస్సుగా వచ్చితివా నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం నాకు నీవే కదా ఆధారం నీ నడిచెదనీతో నిత్యం ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు భూటాన్లో ఉన్నాం. ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని కృప. అన్న ద్వారా ఇక్కడ దాకా వచ్చాం, బ్రదర్ ద్వారా. ఇక్కడ భూటాన్లో జరిగే అనేక విషయాలు కూడా ఈరోజు అన్నగారు అడిగి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీరంతా చూస్తూనే ఉండండి. చెప్పండి అన్న, ఏంటి అసలు భూటాన్ పరిస్థితి ఏంటి? మామూలుగా భూటాన్లో అసలు ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఏమేమి భాషలు మాట్లాడుతుంటారు, ఎంతమంది ఉంటారు, అసలు ఏమేమి పూజిస్తుంటారు, ఇవన్నీ కొద్దిగా చెప్పండి. ఓకే, ఇక్కడ భూటాన్ గురించి మనకి స్పెషల్గా వేరే కంట్రీస్కి ఇక్కడికి తేడా ఏంటి అంటే మొదటిగా ఇక్కడ ఇంకా రాజుల పరిపాలన. ఎందుకంటే లోకమంతా ఇప్పుడు మనం చూసుకున్నా మనం వేళ్ళ మీద లెక్క పెట్టగలగచ్చు రాజుల పరిపాలన ఎక్కడ ఉంది అనేది. ఈ జనరేషన్లో కూడా ఇక్కడ ఇంకా రాజు, రాణి, ప్రిన్సెస్ అని ఇలాగా జరగడం జరుగుతుంది. ఇక్కడ రాజు ఒక దైవం లాగా వీళ్ళు కొలవబడతారు. అంటే ఎలా ఉంటుందంటే గుళ్ళు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా రాజు యొక్క పటాలు పెట్టుకోవాలి. షాప్ అయినా, ఇల్లు అయినా, ఎక్కడైనా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. గుడిలో కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము మానిస్ట్రీ.
దీంట్ లోపల మనం చూసినప్పుడు కూడా దేవుని పక్కనే రాజుగారి పటాలు కూడా ఉంటాయి. ఇట్ ఈస్ అసలు ఇదేంటిది ఈ ప్రాంతం? ఈ ప్రాంతం వచ్చి మాన్స్ట్రీ అంటారు. ఇలా ఎలాగైతే ఇప్పుడు పూజారులు మన ధర్మ పెద్దలు ఉంటారు, ప్రచారకులు, అలాంటి వాళ్ళని ట్రైన్ చేసే స్థలం. అంటే బుద్ధిస్టులు లామాస్ అని పిలుస్తారు వాళ్ళ యొక్క పూజారులని, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసే వాళ్ళని లామాస్ అంటారు. అలాంటి వాళ్ళని ఇక్కడ వందల మందిని ఇక్కడ ట్రైన్ చేస్తారు. దీంట్లో అంటే పిటియబుల్ విషయం ఏంటంటే చిన్న పిల్లలతో సహా తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్లో పడేస్తారు. ముఖ్యంగా ఇక్కడ తీసుకురావడానికి కారణం అదే. ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాక్టీసెస్కి మొదలు గురువులు అనేది ఇక్కడి నుంచే వస్తూ ఉన్నారు కాబట్టి మనం ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏంటంటే చిన్న పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసి వీళ్ళకి సబ్మిట్ చేసేస్తారు. అప్పటి నుంచే వాళ్ళకి చిన్నతనం నుంచే నూరి పోసేసి కంప్లీట్గా వాళ్ళని లామాస్గా ప్రాక్టీసెస్ చేసే వాళ్ళుగా, పూజారులుగా సరిదిద్దేస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా మరి ఇన్సైడ్ ఏముంటాయి అవన్నీ మనం పక్కన పెడితే వాళ్ళది ఇలా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా భూటాన్ రాజు గురించి ఇంతకుముందు అది ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి షాప్ లో ఉండాలి, ప్రతి ఆఫీస్ లో వాళ్ళ ఫొటోస్ ఉండాలి డెఫినెట్ గా. అది మ్యాండేటరీ అన్నమాట. రాజుని కూడా కింగ్ అని కూడా అంటే మామూలుగా తన పేరుని బట్టి కూడా సంబోధించకూడదు. అంటే హిస్ మ్యాజెస్టీ అనేసి సంబోధించాలి. మళ్ళీ రాజుని ఎవరు కళ్ళతో డైరెక్ట్ గా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కూడా రాజద్రోహం, చూడకూడదు. అందరు ఇలా బెండ్ అయ్యే చూడాలి కానీ చూడకూడదు. రాజుని ఎవరు కూడా ఇలా చూడకూడదు, అందరు కళ్ళ కింద పెట్టే చూడాలి. అది ఒక లెంత్ వరకు ఉంటుంది అనమాట. అంటే మోకాల వరకు ఇలా బెండ్ అవ్వాలి అనేది వాళ్ళ కల్చర్ ఉంటుంది. దాని వరకు బెండ్ అయిపోయి వాళ్ళతో మాట్లాడాలి, ఇలానే ఉండాలన్నమాట. వాళ్ళని చూస్తూ మాట్లాడకూడదు, చూడకూడదు. రాజు మంత్రులు కూడా ఎవరు చూడకూడదు అలాగనమాట. వీళ్ళ కల్చర్ డ్రెస్ ఎలా ఉంటుందన్న? కల్చరల్ డ్రెస్ అంటే ఇక్కడ మనము జెంట్స్ వచ్చి గో అంటారు. అది మోకాల వరకు హైట్ లో ఉండాలి. మోకాల కిందకి వెళ్ళినా కూడా అది రాజద్రోహం కింద ఉంటుంది. ఎందుకంటే రాజు ఒక్కడే కేసు అయిపోయి జైలు వేస్తారు. అంటే రాజద్రోహం కింద పెనాల్టీస్ అలా ఉంటాయి. లేడీస్ డ్రెస్, లేడీస్ కీరా అంటారు. వాళ్ళది ఒక టైప్ ఆఫ్ డ్రెస్. అది అఫీషియల్లీ స్కూల్స్ అయినా కానివ్వండి, ఆఫీసర్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మస్ట్ అండ్ షుడ్. అది లేకుండా ఎంట్రీ కూడా చేయరు. బ్యాంక్స్ లోకి వెళ్ళాలన్నా కూడా మస్ట్. అదొక మనకి ఆధార్ కార్డ్ ఎట్లాగా వాళ్ళకి డ్రెస్ అట్లాగా. వీళ్ళు ఏమేమి తింటారు అసలు? వీళ్ళు నాన్ వెజ్ బాగా తింటారు. అంటే ఎక్కువగా పోర్క్ అండ్ బీఫ్ వీళ్ళు చాలా ఇష్టపడతారు. వీళ్ళ నినాదం ఏంటంటే కూడా పోర్క్ తింటారు, బీఫ్ తింటారు. వీళ్ళ నినాదం ఏంటంటే చంపకూడదు కానీ తినచ్చు. వేరే వాళ్ళు కోసిని వీళ్ళు, అందుకని వీళ్ళు ఎక్కువగా డ్రై మీట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే మన నుంచి ఇండియా నుంచి చంపి ఇండియా చంపి ఇండియా పాపం పోతే వీళ్ళు తినేస్తారు అనమాట. అది వీళ్ళ కాన్సెప్ట్. అంటే చంపిన వాళ్ళకే పాపము. సో ఆ పాపం ఏదో ఇండియా వాళ్ళకి వెళ్తుంది. ఇండియా నుంచి ఇంపోర్ట్ అయ్యే డ్రై మీట్ వీళ్ళు తింటారు అనమాట. అలాగే ఈ కంట్రీలో అసలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయన్న? ఇక్కడ 20 జోంగ్స్ అంటారు. అంటే డిస్ట్రిక్ట్ స్టేట్స్ అని ఇక్కడ చేయరు. నేపాల్ ఎలాగైతే ప్రొవిన్స్ అంటారు, ఇక్కడ జోంగ్స్ అంటారు, జోంకాంగ్స్ అంటారు. వాళ్ళగా 20 ఉన్నాయన్నమాట. 20 ప్రజలు ఎంతమంది ఉండొచ్చు? 8 లక్షలు అయినప్పటికీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2023 ఒక్కటి చూసుకున్న 16,000 మంది యవ్వనస్తులు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకి వేరే కంట్రీస్కి వెళ్ళిపోయారు ఒక సంవత్సరంలో. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి ఉద్యోగాల కొరకై ఇక్కడ ఆర్థిక స్థితులని బట్టి బయటకు వెళ్ళిపోతున్నారు యవ్వనస్తులు. అంటే అప్పుడు పాపులేషన్ ఇక్కడ ఓవరాల్ గా ఉండదు. అది వీటిల్లో క్రిస్టియానిటీ ఎంతమంది ఉండొచ్చు? క్రిస్టియానిటీ అనేది మనం ఓవరాల్ గా చెప్పలేము. ఎందుకు అంటే దీన్ని మనం 2 కేటగిరీస్గా తీసుకోవాలి. నేపాలీ భూటనీస్, ప్యూర్ భూటనీస్ అంటారు. అంటే వీళ్ళని అంటే సపరేట్గా చూసినప్పుడు డ్రుపాస్ అంటారు వీళ్ళని. వీళ్ళు సపరేట్. ద ప్యూర్ భూటనీస్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది, చాలా రేర్. ఎందుకంటే వాళ్ళని మనం కన్వర్ట్ చేస్తే అది క్రైమ్ కిందకి వెళ్తుంది. ఇక్కడ గాస్పెల్ ప్రీచ్ చేయడం కానీ, పత్రికలు పంచడం కానీ క్రిస్టియానిటీ అఫీషియల్గా లేదు. అండ్ ప్రాక్టీసెస్ కూడా చేసుకోకూడదు. చర్చెస్ అఫీషియల్గా కూడా ఇక్కడ లేవు, ఒక్కటి కూడా లేవు. సో హౌసెస్లో 5-6 మంది కంటే 5-6 మంది 10 మంది గ్యాదర్ అయ్యి చేసుకుంటారు. అలాగే హౌస్ ఉండొచ్చు. 8 లక్షల మందిలో జొంకా ఇది నేను చెప్పిన 2 పార్ట్స్లో నేపాలీ భూటనీస్ మైగ్రేట్ అయిన వాళ్ళు. సో వాళ్ళల్లో దాదాపు 7,000 నుంచి 8,000 వరకు ఉండొచ్చు అన్న అది అంచనా మాత్రమే. ఇక్కడ ప్రధానంగా ఏ భాష మాట్లాడతారన్న? ప్రధానంగా జొంకా మాట్లాడతారు. అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చి జొంకా మాట్లాడతారు. దాని తర్వాత సెకండ్ లాంగ్వేజ్గా నేపాలీ ఉంటుంది. అండ్ దాని తర్వాత చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. షర్షోప్ అని, నాలుంగ్ అని చెప్పి, కెంగ్ అని చెప్పి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. దాదాపు 32 వరకు కూడా ఉన్నాయి అన్నది ఉంటుంది. చాలా స్టేట్ని బట్టి లాంగ్వేజ్ మారుతాయి, కానీ అఫీషియల్ లాంగ్వేజ్ జొంకా.
మరి ఇక్కడ కరెన్సీ మన కరెన్సీ చెల్లుబాటు అవుతుందా? అవును, ఇక్కడ ఇండియాకి ఫ్రెండ్లీ నేచర్, మిత్ర దేశం కాబట్టి మన కరెన్సీ వీళ్ళ కరెన్సీ సేమ్ రేట్ కూడా, జీడిపి రేట్ కూడా ఒకటే ఉంటుంది. సో వాల్యూ ఒకటి. వాల్యూ మన మన సైడ్ అయితే పెద్దగా ఇండియన్ కరెన్సీ చెల్లదు. ఇక్కడ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇండియన్ కరెన్సీ చెల్లుతుంది. ఓకే ఓకే ఓకే, చెల్లుతుంది. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి? ఎవరన్నా ప్రీచ్ చేస్తే ఎలా ఉంటుంది, అవుట్ రీచ్ చేస్తే గాస్పుల్ చేస్తే ఏంటి అసలు? ఇక్కడ అవుట్ రీచ్ గాస్పుల్ అనేది ఛాన్సెస్ ఉండవు అనమాట. ఛాన్సెస్ లేదు, 100% ఛాన్సెస్. 1-to-1 చేయడానికి కూడా కుదరదు. పర్సనల్లీ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు బంధువులు ఉన్నారు, నేను వెళ్ళి చెప్పుకోవచ్చు. ఒకవేళ వాడికి నచ్చకుండా కంప్లైంట్ చేస్తే మాత్రం మళ్ళీ అది కూడా కేసే. ఓకే, అది పర్సనల్గా మన మధ్య ఉన్నంత వరకు ఓకే, ఇంకా అంటే అది అంటే లీగల్ ఇల్లీగల్ అన్నది వేరు. అది కన్వర్జేషన్ కింద ఉంటుంది. పర్సనల్ ఎవాంజలిజం చేసుకోగలుగుతాం, కానీ ఓపెన్ ఎయిర్ కానీ మన బహిరంగ సభలు కానీ లేదంటే ఒక చర్చ్ ఫామ్లో కానీ ఏది మనం ఇక్కడ అఫీషియల్గా చేయకూడదు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకే ఓకే, వెరీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఓకే ఓకే. అంటే ఇండియన్స్ కానీ ఒకవేళ అలా చేసింది కానీ సింగిల్ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా వాళ్ళ పాస్పోర్ట్స్ మీద స్టాంప్ వేసి సీల్ చేస్తారు. అంటే ఇంకెప్పటికీ ఈ దేశంలోకి అడుగు పెట్టకుండా స్టాంప్ వేయడం, బ్లాక్ లిస్ట్లో పెడతారు అన్నమాట. ట్రాఫిక్ రూల్స్ అవన్నీ బాగానే ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే యాజ్ ఏ ఇండియన్ అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఇక్కడ జీబ్రా క్రాసింగ్ కానివ్వండి, ట్రాఫిక్ రూల్స్ మెయింటైన్ చేయడం చాలా చక్కగా ఉంటుంది. చాలా చక్కగా చేస్తారు వాళ్ళు. పాటించే విధానం కూడా బాగుంటుంది. ఇక్కడ హార్న్ కొట్టడం కొట్టరు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడు ఏదైనా ఛాన్సెస్ ఉంటే యూజ్ చేయాల్సిందే, కానీ ఎందుకంటే హార్న్ కొట్టిన వెంటనే పోలీసులు వచ్చేస్తారు. అంటే అలా అనమాట. సీట్ బెల్ట్ కూడా లేదు. సీట్ బెల్ట్ కొన్ని అది మ్యాండేటరీగా లేదు. అది ఎందుకు తీసేసారు చెప్పండి? అది మామూలుగా అంటే అఫీషియల్గా అయితే చెప్పలేము, కానీ మామూలు వాడుకలు అయితే హిమాలయస్ రీజన్లో ఎప్పుడైతే ఇది ఎక్కువ మొత్తం కంప్లీట్గా హిమాలయస్ అంటే మౌంటైన్ రీజన్స్ కాబట్టి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ సీట్ బెల్ట్ వల్ల ఎస్కేప్ అవ్వలేకున్నారనమాట ప్రజలు. అప్పుడు దాంతో కార్తో పాటే వాళ్ళు కూడా పడిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి అది పెట్టుకోకపోయినా ఫైన్ లేదు, మ్యాండేటరీగా ఉండే ఆప్షన్ ని తీసేసారు ఆ రూల్స్. అలాగే ఇక్కడ దేశం అంతా కలిపి మీకు ఎక్కడ కూడా సిగ్నల్ లైట్ లేవు, ఉండవు, సిగ్నల్సే ఉండవు, సిగ్నల్ లైట్స్ ఉండవు. కానీ వెరీ పర్ఫెక్ట్లీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు రూల్స్ అనేవి. ఓకే ఓకే, సరే. మీరు ఇప్పుడు ఆంధ్ర నుంచి నేపాల్లో మిషనరీగా చేస్తున్నారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భూటాన్ పట్ల మీ ఉద్దేశం ఏంటి? అసలు భూటాన్కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు? భూటాన్కి సంబంధించి అంటే నేను మామూలుగా బీహార్లో సేవ చేశాను. దాని తర్వాత నేపాల్లో 5 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత బంగ్లాదేశ్లో కూడా 2 చోట్ల మేము సేవ మొదలు పెట్టడం జరిగింది. భూటాన్లో కూడా చేస్తాం. ఇప్పుడు శ్రీలంకలో కూడా నేను కొన్ని రోజులు మామూలు జనరల్ సేవకి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఇప్పటికి 4-5 దేశాల్లో పోల్చుకున్నా కూడా ద హార్డ్ పార్ట్ ఏదంటే భూటాన్నే అంటాను నేను. ఓకే, బంగ్లాదేశ్లోకి వెళ్ళి కూడా మేము సేవ స్టార్ట్ చేయగలిగాము. అంటే అది మన ఫెయిత్ని డిక్లేర్ చేసుకొని మనం దృఢంగా నిలబడితే చేయగలగచ్చు అన్న స్థితిలో ఉంటుంది. కానీ భూటాన్లో ఏంటంటే మనం ఎంత చేయాలన్నా చేయడానికి ఛాన్సెస్ ఉండదు. అన్ని రిసోర్సెస్ వాళ్ళు చక్కగా బైండ్ చేశారనమాట. అంటే మనము ఎవరిని కలవడానికి లేదు. మీకు ఇంతకు ముందు నేను చెప్పాను, ఇది మనకి చాలా ప్రాబ్లం అనమాట. ఏంటంటే మనము డైరెక్ట్గా ఎవరి ఇళ్ళకి వెళ్ళకూడదు. ఈవెన్ మనకు వీసా తీసుకున్నా కూడా ఇక్కడ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన స్థలాల్లోనే మన హోటల్స్ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ పర్ డే 7,000 నుంచి 15,000 20,000 కూడా పే చేసి ఉండాల్సిందే. కానీ ఎవరి ఫ్రెండ్స్ ఇళ్ళకి కానీ వాళ్ళు వచ్చి మనల్ని కలవడం ఇవి అనుమతి లేదు, ఉండదు, అది లీగల్ కాదు. అండ్ మళ్ళీ ఏంటంటే మనతో పాటు మనం వీసా తీసుకొని దీంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనతో పాటు గవర్నమెంట్ అప్రూవ్డ్ గైడ్ అనే ఒకరు స్పై లాగా, గవర్నమెంట్ తరపున స్పై లాగా మనతోనే ఉంటూ మనతోనే తింటూ మనతోనే ఉంటాడు. తిరిగి మనం పర్ డే 3,500 మనం పే చేయాలి ఆ గైడ్కి. ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ అలాగనమాట. మనం తిరిగి వెళ్ళేదాకా వాడు మనతోనే ఉంటాడు, మనల్ని ఇటు అటు పోనీడు అనమాట. అలాగా కాపు కాస్తారు. సర్వేలెన్స్ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మనం గాస్పెల్ చేయడానికి కానీ ఎవరి ఇళ్ళకన్నా వెళ్ళి కలవడానికి కానీ వాటన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది మనకి. మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాస్ తీసుకోవాలా? ఇక్కడంతా విజిట్ చేయాలి అంటే పర్మిట్ తీసుకోవాలి, డెఫినెట్గా పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పర్మిట్ మన దగ్గర ఎప్పుడు ఎక్కడ చెక్ పోస్టులు కనబడితే అన్ని చోట్ల చూపిస్తూ ఉండాలి. అది మనము మనతో పాటు ఉన్న గైడ్ దాన్ని ప్రాసెసింగ్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి లేదు, మనం అంటే ఊరికే జస్ట్ దగ్గరికి వచ్చాం కాబట్టి లేదా? ఇక్కడ 4 కిలోమీటర్స్ వరకు ఇది బిజినెస్ ఏరియా అనమాట భూటాన్లో. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇమిగ్రేషన్లో ఎంట్రీ చేసుకొని 24 అవర్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. 24 అవర్స్ వరకే టైం ఉంటుంది. 24 అవర్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. అలాగా 4 కిలోమీటర్స్ వరకు అనుమతిస్తాడు అనమాట భూటాన్ వాడు. ఇప్పుడు మీరు మిషనరీస్ని ట్రైన్ చేస్తున్నారు కదా, భూటాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా?
మీ దగ్గర? ఉన్నారు. అంటే మేము యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదివరకు మేము చేస్తున్న దాన్ని బట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్ట్రాటజీస్ అనేది మార్చాం. ఎందుకు మార్చాము అంటే ఇక్కడ మనము చేయలేకున్నాం. సో మనం చేయలేనప్పుడు ఏంటి అంటే RTTR అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. రీచ్ దెమ్ టు రీచ్ దేర్ ఓన్ పీపుల్. అంటే వాళ్ళే రీచ్ అయ్యేలాగా మనం వాళ్ళని ట్రైన్ చేయడం. ఎలాగైతే యేసయ్య ఆ దెయ్యం పట్టిన వాడిని బాగు చేసి వాళ్ళ ప్రజల మధ్యకే పంపించాడు, అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే భూటానీస్ ని మనం తీసుకొని వచ్చి మన ప్లేస్ లో ట్రైన్ చేయాలి. ఎందుకంటే భూటాన్ లో మనం ట్రైన్ చేయలేం. అందుకని మేము ఏం చేస్తున్నామంటే కొన్ని దేవుడు మహాకృపను బట్టి కొన్ని వేస్ ఓపెన్ చేశాడు మేము గాస్పల్ చేయడానికి. అవి మనం షేర్ చేసుకోలేము ఆన్లైన్ లో కొన్ని, కానీ దేవుడు ఓపెన్ చేస్తాడు అద్భుతంగా. కొన్ని వేస్ ఓపెన్ చేశాడు. మేము అద్భుతంగా రోజుకి 100 మంది దాకా రీచ్ అవుతున్నాం. అన్యుల్ భూటాన్లో 100 మంది దాకా రీచ్ అయ్యి వాళ్ళని కౌన్సిలింగ్ పేరుతో వాళ్ళని మోటివేషన్ చేస్తూ క్రైస్తవత్వంలోకి తీసుకొస్తూ ఉన్నాం అనమాట. అలాగే చేస్తూ చాలా మందిని ఇప్పుడు మనతో ఉన్న ఈ బ్రదర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 3 months ఇక్కడే కంటిన్యూగా మనతోనే ఉంటారు బ్యాచ్ వైజ్. 3 months తర్వాత వీళ్ళని మళ్ళీ పంపిస్తాం. అలా అని వదిలేయము, వాళ్ళు మనతో పాటు కనెక్ట్ అయ్యి సేవ చేస్తూ ఉంటారు. అలాగే ఇది మీ పరిచర్య. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చేయలేని మీరు చేస్తున్నారు ఈ ఏరియాలో, చాలా గొప్ప అది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దాకా మీరు అందరూ విన్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ భూటాన్ దేశంలో ఉన్నాం. 20 రాష్ట్రాలు లేకపోతే 20 జోన్లు అనుకోవచ్చు, 20 భాషలు అనుకోవచ్చు. ఒక రకంగా హిందీ కూడా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. వీళ్ళది ఎక్కువ 75% బుద్ధిజం ఉంది, 25% ఇంకా అన్ని అదర్ ఉన్నాయి. కానీ ఒక 1% కూడా క్రిస్టియానిటీ అయితే లేదు. దాదాపు ఒక 7 నుంచి 8 వేల మంది వరకు ఉంటారు. అయితే బ్రదర్ గారు ఇక్కడ మిషనరీ పరిచర్య నిమిత్తం ఈ బార్డర్లోని ఇండియాలో ఉంటూ ఇక్కడికి వచ్చి వీళ్ళని కొంచెం మాట్లాడి వీళ్ళతోటి 1-to-1 మాట్లాడి ఇట్లా తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళని మిషనరీలుగా తయారు చేస్తున్నారు. మీకు ఇంకా అనేక విషయాలు బ్రదర్ పర్సనల్ టెస్టిమనీలో మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మీరు చూస్తున్నారు ఈ ప్రాంగణం అంతా కూడా బుద్ధిజాన్ని వాళ్ళు మనకి ఎట్లయితే మిషనరీస్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడో వాళ్ళ దాంట్లో కూడా ఇది మిషనరీ ట్రైనింగ్ అనమాట వాళ్ళకి. ఆ ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నాం. లోపల మనుషుల ఎముకలతోటే ఏవో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట, కాకపోతే ఇప్పుడు టైం అయిపోయింది, లోపల వెళ్ళడానికి లేదు. మీకు దేవుడి చిత్తం అయితే ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాం. ఓకే, మీరంతా కూడా భూటాన్ కోసం ప్రార్థించండి. అనేక మంది విగ్రహారాధనలో ఉన్నారు, అనేక మంది డ్రగ్స్లో మత్తులో పడిపోతున్నారు, అనేక మంది వ్యభిచారంలో పడిపోతున్నారు. వీళ్ళందరూ కూడా దేవుడు నిజమైన దేవుడు ఎవరనేది తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, ఆయన సాక్షిగా బ్రతకాలి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఇదిగోండి భూటాన్లో వెహికల్స్ ఇలాగ ఉంటాయి చూడండి. అది భూటాన్ రిజిస్ట్రేషన్. ఈ భూటాన్కి బీపీ అని ఉంటుంది, బీజీ అని ఉంది. ఏంటి? మామూలుగా భూటాన్ గవర్నమెంట్ వెహికల్స్. ఇది భూటాన్ అంటే భూటాన్ గవర్నమెంట్. ఇది హాస్పిటల్ వెహికల్ లాగా ఉందిగా, మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే, ట్యాక్సీ. బీపీ అంటే పర్సనల్ ప్రైవేట్ వెహికల్. గ్రీన్ బోర్డ్ ఉంటే అది ఎలక్ట్రికల్ వెహికల్. అదైతే అన్ని చోట్ల. ఓకే, ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. ఈ లోక భాగ్యము శాశ్వతము కాదు, నీకున్న ఘనత నీ వెంట రాదు. నిన్ను హెచ్చించిన నీ దేవునికి, నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా. మానవుడా నీవు మారేదెన్నడు, దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా.
సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై వ్రేలాడే సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. మొత్తానికి భూటాన్ యాత్ర ముగిసింది. చిన్న ప్రార్థన చేసుకున్నాం, కాసేపు దేవుడి గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ పరిసరాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు బయలుదేరి మన స్వదేశానికి మనం వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ దేశం కోసం మీరంతా ప్రార్థించండి. అంతా కూడా నామకార్థంలో ఉన్నారు, మూఢనమ్మకాల్లో ఉన్నారు. వాళ్ళ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఒక భాషకి సంబంధించిన వాళ్ళలాగా ఉన్నారు. కానీ వీళ్ళు ఏదో మనమంతా దేవుడి పిల్లలమని ఎవరో గ్రహించట్లేదు. నిజమైన సత్యాన్ని తెలుసుకునేలాగా మీరంతా కూడా ఈ భూటాన్ దేశం కోసం ప్రార్థించండి. దేవుడి చిత్తం అయితే ఇంకొకసారి వచ్చి మీకు క్యాపిటల్ కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పరలోక భాగ్యము నీకిచ్చునురా పరలోక భాగ్యము నీకిచ్చునురా ప్రభు యేసు వైపు మరలుము సోదరా మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా నీవు మారేదెన్నడు దేవుని మార్గమున నడిచేదెన్నడు మానవుడా